చిన్నప్పుడు ఫ్రెండ్స్తో కలిసి కోతి కొమ్మ చాట్లు బలి ఆడుకునే వాళ్ళము. అట్లా ఆడుకుంటా ఆ కొమ్మపై నుండి ఈ కొమ్మపైకి దుంకుకుంటా అందరం బాగా ఎంజాయ్ చేసేవాళ్ళము. ఎండాకాలం సెలవులు వచ్చినాయంటే చాలు ఎండలకు తట్టుకోలేక చెట్ల కింద చెట్ల కొమ్మల మీద ఆడుకుంటా టైంపాస్ చేసేవాళ్ళము. అన్నట్టు చెట్ల కొమ్మల మీద ఆటలంటానే గుర్తొచ్చింది. ఇదిగో ఈ వార్త చూడండి. కొమ్మ కొమ్మకు సన్నాయి అన్నట్టు కొమ్మల మీదకి ముచ్చట్లు చెప్తుండు మంత్రి జూపల్లి సారు. అగ చూడు లేవు కొమ్మ మీద కూసుండు జారి కింద పడకుండా భుజం మోపు చేసిండు. ఇంకో కొమ్మ మీద కాలు పెట్టి దర్జాగా కూర్చొని ముచ్చట్లు చెప్తున్నాడు. మరి చెట్టు మీద ఎందుకు ఎక్కాల్సి వచ్చింది, ముచ్చట్లు ఎందుకు చెప్పాల్సి వచ్చింది అని అడిగితే, నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు ఇలా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంత కొడంగల్లో 9వ తరగతి చదువుతున్నప్పుడు నేను 9వ తరగతి కొడంగల్ లేనా. మా అన్న డాక్టర్ పని చేస్తుండే. ఆయన ఎక్కడ తీసుకుపోతే అక్కడ ఆడపోయి చదువుకునేది. ఆ 9వ చదువుతున్నప్పుడు ఎండాకాలం పూట ఆ పరీక్ష సందర్భంలో పిల్లలందరూ కలిసి ఆ రోడ్డెంబడి పెద్ద చెట్టు ఉండేది. తలా ఒక చెట్టు మీద కూర్చొని పుస్తకాలు చదువుకుంటూ కూర్చొని ఆ ధ్యాస వచ్చి చెట్టు ఎక్కి వేరేం లేదు. అంటే అనుభూతి ఒకసారి ధ్యాస చేసుకుంటారు అంతే లేదు. ఆగనాట సారి చిన్నప్పుడు చెట్టు కొమ్మల మీద కూర్చొని పుస్తకాలలో చూసుకుంటా చదువుకునేటోడట. అందుకనే గయ్యన్నిటిని యాద్ చేసుకునేందుకే ఇగో ఇట్ట చెట్టు ఎక్కి కూర్చొని ముచ్చట్లు చెప్తున్నా అన్నట్టే మాట్లాడుకొచ్చిండు. అగ చూడు చెట్టు మీద సారు, చెట్టు కింద లంబాడ అక్క చెల్లెళ్ళు. చెట్టు మీద కూర్చొని చెవుల్లో తేనె పోసినంత చల్లడి ముచ్చట్లు చెప్పిండు మంత్రి సారు. చెట్ల కింద కూర్చున్న అమ్మలక్కలు సారు చెప్పేటి ముచ్చట్లకు మురిసిపోయారు. మీ ఎక్సైజ్ నా చేతిలో ఉంది. మీ సారాయి గిరాయి కళ్ళు సారాయి విస్కీ బ్రాండీ అన్ని కూడా ఏమి చాలా కుటుంబం చూస్తుంది. అది ఇన్నరా ఇగో ఇట్ట నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలంలో ఉన్న కుడికిల్ల ఎన్మన్బెట్ల నార్లాపూరు బోడబండ తండాల పోయింటి తిరుక్కుంటా పాచారం చేసిండు. నాగర్ కర్నూలు షెయి పార్టీ తరపుకించి ఎంపీగా నిలబడ్డ మల్లు రవి సార్కే ఓటేయాలని ఇగో ఇట్ట మామిడి చెట్టు మీద కూర్చొని మామిడి పండు తిన్నంత మెత్తగా పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. గట్ట పబ్లిక్ ను మలుపుకునేందుకు ఇగో ఇటువంటి ఈగ్రం చేసిండు సారు. ఇగిప్పుడుకి ముచ్చటలకైనాక ఏముంది, ఎండాకాలం కాబట్టి ఎండలోటి మాడి మసిబొగ్గులు అవుతున్నాయి. రోడ్ల మీద సడక్ల కాడ మీటింగు పెట్టుకునే తందుకన్నా ఇట్లా చెట్ల కింద మీటింగులు పెడితే చెట్ల నీడకు కూర్చొని చల్లటి ముచ్చట్లు చెప్పుకోవచ్చు అనుకున్నట్టున్నాడు మంత్రి సారు అనుకుంటున్నాట అక్కడి పబ్లిక్. ఏదైతే గాని మంత్రి సారు చెట్ల కింద మీటింగులు పెట్టుడు మాత్రం భలే ఇచ్చంద్రంగా ఉన్నది. పోండ్రి.